గృహలో దాక్కుని ఉన్న శివుడి దగ్గరికి వెళ్లి శివుడిని పిలవగా శివుడు భయపడుతూ మోహినిని చూస్తాడు. మోహినిని చూడగానే శివుడికి ఒక్కసారిగా పార్వతీదేవిని మొదటిసారిగా చూసినప్పుడు కలిగిన ప్రేమ మళ్ళీ కలుగుతుంది. ఎందుకంటే మోహిని రూపం విష్ణువుది అయినా ఆయనలో ఉన్న అంశం మాత్రం పార్వతీదేవి అంశమే కదా. అలా గృహలోనే శివుడు మరియు మోహిని శృంగారం చేసుకుంటారు. ఇదంతా పార్వతీదేవికి తెలిసి కోపపడకుండా ఇదంతా మహేషిని చంపడానికి విష్ణువు చేసిన మాయా అని అర్థం చేసుకుంటుంది. అలా వారిద్దరికి ఒక బిడ్డ జన్మిస్తాడు. మోహిని శివుడు ఇద్దరు ఆ బిడ్డను చూసి ఎంతో ఆనందపడతారు. ఆ బిడ్డ మెడలో మోహిని మరియు శివుడు ఒక బంగారు మణిని వేసి పంబా నది ఒడ్డున ఆ బిడ్డను వదిలేసి వెళ్లిపోతారు. అదే సమయంలో పందేలా రాజ్యానికి రాజు అయిన రాజశేఖరుడు వేటకు వస్తాడు. ఆ రాజశేఖరుడికి ఎన్నో సంవత్సరాల నుండి సంతానం అనేది కలగదు. అలాగే ఆ రాజ్యం మొత్తం పేదరికంలో ఉంటుంది.